అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా రాంబజరంగ్ సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసారు లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నా, అవసరమా అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సరే ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తమే కనబడుతుంది అంటే పాప మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంక. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. థ్యాంక్స్ లాట్ డార్లింగ్. అండ్ కమల్ గారు చాలా రోజులు వర్క్ చేసాం కలిసి. అండ్ వెంకట్. అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే, ఈ కట్అవుట్ నరుకుతుందంటే నమ్మొద్దు అవుద్ది. ఇప్పుడు ఈ కట్అవుట్ ఇలా కట్అవుట్ పడుతుందంటే ఎలా నమ్ముతాడు? నన్ను నమ్మబ్బాయి అన్నారు ఆయన. సరే కాకుండా అయితే అన్న. బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి, ఆయన ఈ కథను పెట్టుకున్న నమ్మకానికి, ఆయన పడిన కష్టానికి, ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి గారు పడిన కష్టానికి, దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రవి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కోసమైనా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది, ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలోని అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మానస చాలా బాగా చేసింది. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఈ రోల్, ఈ క్యారెక్టర్ ఇదంతా చూడగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు అన్నారు కదా ఇదే లుక్ టెస్ట్ అని చెప్పేసి, మిమ్మల్ని చూసి ఏమండి అంటే ఆ లుక్కి అంటే ఫస్ట్ లుక్ టెస్ట్ చేయగానే నాకు కనబడదు కదా. ఆయన చూసి అబ్బాయి అద్దరిపోయింది అబ్బాయి అన్నారు. అద్దంలో చూసుకొని సార్ పర్లేదంటారా, నన్ను నమ్మబ్బాయి అన్నారు. సరే మీరు ఓకే అంటే నాకు ఓకే. మీరు నమ్మారు నన్ను చాలు. బట్ నిజంగా అలాగే అజయ్ గారు కూడా చాలా బాగా చూపించారు నన్ను. మొత్తం సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ అంతా కూడా చాలా బాగా చూపించాను నన్ను ఆయన. యాక్చువల్గా మీరు మాట్లాడకపోతే ఆ పోస్టర్ ఒకటి చూసిన తర్వాత అసలు గుర్తుపెట్టేలా లేదు ఫస్ట్లో అయితే. ఫస్ట్ ఇది వదిలేరండి, చూసిన తర్వాత ఎవరు గుర్తుపట్టలే. నేను పెడితే నువ్వెందుకు పెట్టాను అడుగుతున్నారు. ఎవరిదని చెప్పురా, నేనే ఎవరిది చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే.